దేవుని వాక్యములో రాయబడిన రీతిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే భక్తిలో మనం నిలిచి ఉండాలి. శోధనలు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, ప్రియులారా, నిందలు, ఆటుపోటులు వచ్చిన దైవ సన్నిధిని మనం కదలపరచకుండా మనం ఏం చేయాలంటే మనము నిలిచి ఉండాలి. స్తోత్రం. మనం ఏమవ్వాలంటే మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. ప్రియులారా, నిలిచి ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో రాయబడుతుంది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి, ప్రియులారా, సంఘానికి, దేవుని వాక్యానికి, దైవజనునికి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండి మనం ఏమీ చేయలేము అంటున్నాడు కదా. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. దేవునికి మనము వేరుగా ఉండి మనం, ప్రియులారా, ఏమీ చేయలేం అంటున్నాడు బైబిల్లో. నా యందు మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. ఫలింపు మనలో లేదేమో. వాక్యములో చదువుకుంటున్నాం కదా, బైబిల్ గ్రంథములో. మనము ఫలించకుండా ఉంటే, ఫలింపు లేకుండా ఉంటే, ఈ నెలలో మనం నేర్చుకోవాల్సింది, గమనించాల్సింది ఏమిటంటే, ఒకవేళ నీకు వేరుగా ఉన్నామేమో, నీకు దూరంగా ఉన్నామేమో, నీకు అయిష్టానుసారంగా ఉన్నామేమోనయ్యా, మేము నీలో ఉండి మేము ఫలించేటట్లుగా సహాయం చేయమని ప్రియులారా మనం ప్రార్థించాలి. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. స్తోత్రం. మనం ఏమవుతామండి? మనం బహుగా ఫలిస్తాం.